దినాన్ని బట్టి మిమ్మల్ని స్థిస్తున్నాం. వచ్చిన సహాయాన్ని బట్టి స్తోత్రం. సిలువ వేయబడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఊరేగించుతూ వెళ్తున్నాం. మీ సన్నిధి మాతో ఉంచండి, వాతావరణం స్మరణ ఉంచుకొని మీ ఏర్పాట్లను దర్శించండి. హృదయ హృదయాన్ని తెచ్చేది అనేకులు హృదయాలు తెరవండి. పాటలు అందించిన వాక్యం అనేకులకు ఆశ్రయంగా ఉంటాయి. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడ చెవి పెట్టక పరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. దేవాతి దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాతి దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకే. మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకే, నీ నా పాప విమోచనకే. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడ చెవి పెట్టక పరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. చెప్పండి, రాజరాజైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి. చెప్పండి, ప్రభుల ప్రభువైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. ఇంట్లో ఆహ్వానిస్తున్నారు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, ప్రయాసపడి భారం మోసుకొలుచున్న సమస్తమైన వారులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగించునని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నట్లు ఆయనను అనుగ్రహించునని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. ఏం చెప్పాను? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొద్దకు చేరడని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. ఆజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళునని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసవంతము, అప్పుడు నీవు నేటి వారు గొప్ప రక్షణ పాప క్షమాపణ పొందెదరు. మానవా ప్రభు చెంతకు చేరవా, ప్రభు పిలిచే తరుణములోన రక్షించు నిన్ను నేడైనా. ప్రభు పిలిచే తరుణములోన రక్షించు నిన్ను నేడైనా. మానవా మరలిరా. చెప్పండి, ప్రభుల ప్రభువైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి. చెప్పండి, రాజుల రాజైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రీతిగా సెలవిస్తున్నారు. నేనే మార్గములు, సత్యములు, జీవమునైనాను. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు అనగా పరలోకమునకు మరి ఎవరునో ప్రవేశింపలేరని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. దేవుని వాక్యము పరిశుద్ధమైన బైబిల్ ఈ రీతిగా సెలవిస్తున్నది. ఏ భేదమును లేదు, అందరూ
అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రీతిగా ఆహ్వానిస్తున్నారు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త గురులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదనని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. దేవుని వాక్యము పరిశుద్ధమైన వివరణ ఈ రీతిగా సెలవిస్తున్నది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు. మా ప్రియ సహోదరి సహోదరుడా, అన్న తమ్ముడు అక్క చెల్లి, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట శుభములు వందనములు తెలియజేస్తుంటున్నాం. మీ యొక్క మధ్యకు, మీ మార్గంలోకు, మీ యొక్క ఇంటి ముందరికి మేము పాట పాడుకుంటూ వచ్చాం. కృపాకాలంలోనే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించండి. అవునండి, మానవుడి లోకంలో బ్రతికున్నప్పుడే దేవుని నమ్మాలని దేవుడు ఆశిస్తున్నాడు. మానవుడు గుర్తించలేకపోతున్నాడు, మానవుడు ఎరగలేకపోతున్నాడు. నేను ఎందుకొరకు పుట్టాను ఈ లోకంలో, ఈ లోకం ఇచ్చిన తర్వాత నేను ఏడికెళ్తాను అనే ప్రశ్న మానవుడు తనకు తాను వేసుకోలేని స్థితిలో ఉంటున్నాడు. అయ్యా అమ్మ, అయితే దేవుని వాక్యం సెలవిస్తున్నది, పుట్టినవాడు గిట్టక తప్పదు అనగా పుట్టినవాడు ప్రతి వ్యక్తి మరణించక తప్పదు. అయితే మరణించిన తర్వాత నువ్వు ఏడికెళ్తున్నావు? దీనికి జవాబిస్తుంది దేవుని వాక్యము. పాపం వలన వచ్చే జీతం మరణము, నిత్య నరకము, నిత్య అగ్ని గుండము. సహోదరి సహోదరుడా, పాపంలో జీవిస్తున్న మానవుడు పాపంలో మరణిస్తే నిత్య నరకం ఉన్నది. అందుకొరకే దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఏ భేదము లేదు. మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అయ్యలారా, అమ్మలారా, తల్లి గర్భమందు పుట్టిన ఎవరైనా కావచ్చు, దేవుని ఎదుట దేవుని దృష్టిలో ఈ లోకంలో పాపిగా జీవిస్తున్నాడు. ధనవంతుడనే భేదం లేదు, పేదవాడనే భేదం లేదు, తెల్లవాడనే భేదం లేదు, నల్లవాడనే భేదం లేదు, స్త్రీ అనే భేదం లేదు, పురుషుడనే భేదం లేదు. మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి ఆ పరలోక రాజ్యాన్ని పొందలేకపోతున్నారని. మరి ఏ రీతిగా మానవుడు రక్షించబడగలడు? ఏ రీతిగా మానవుడు పాపం నుంచి విడుదల పొందగలడు? లోకంలో ప్రయాసపడుతున్నాడు మానవుడు దేవుని సంతోష పెట్టాలని, మంచి కార్యములు చేస్తున్నాడు. అన్నదానము, భూదానము, వస్త్రదానము, డబ్బు దానాలు, ఎన్నో ధనదానకాలు చేస్తున్నాడు, మంచిది. కానీ నీ నీతి క్రియలు, నీ యొక్క మంచి పనులు దేవుని రాజ్యం నిన్ను చేర్చలేవు సహోదరుడా. ఎందుకనగా దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ పరిశుద్ధుడైన దేవుని నువ్వు చూడాలంటే, ఆ పరిశుద్ధుడైన దేవుని రాజ్యంలో నువ్వు వెళ్ళాలంటే నీకు కూడా పరిశుద్ధత అవసరం. మరి ఏ రీతిగా మానవుడు పరిశుద్ధపరచబడగలడు? ఏ రీతిగా మానవుడు పాపం నుంచి విడుదల పొందగలడు? దేవుని వాక్యము సెలవిస్తున్నది, రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు. నీ పాపాలు క్షమించబడాలంటే నీ కొరకు, నీ కోసము మరో వ్యక్తి మరణించాలి. ఆ మరణించే వ్యక్తి పరిశుద్ధుడే ఉండాలి, ఆ మరణించే వ్యక్తి నీతిమంతుడే ఉండాలి, ఆ మరణించే వ్యక్తి ప్రేమ గలవాడే ఉండాలి. మరి ఎవరున్నారని నీతిమంతుడు ఈ భూమి మీద? మంచివారు ఎవరున్నారని ఈ భూమి మీద? నీతిమంతుడు లేడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మంచివారు ఎవరు లేదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవుడు ఒక్కడే నీతిమంతుడు. ఆ నీతిమంతుడైన దేవుడు నిన్ను ప్రేమించిన వాడే ఉండి ఈ లోకమునకు దిగి వచ్చినాడు. యేసు క్రీస్తుగా, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేక్తుడు. ఈనాడు యేసు అనగా చాలా మంది తలంచే విధానం ఏమిటనగా, ఒక ఇంగ్లీషు దేవుడు, ఒక కులానికి సంబంధించిన దేవుడు, ఒక వర్గానికి సంబంధించిన దేవుడు యేసు ప్రభు, ఆయన మాకు దేవుడు కాదు అని ఈనాడు మానవుడు ఎదురు ప్రశ్నించేవాడుగా ఉంటున్నాడు. కాదండి, దేవుని వాక్యం సెలవిస్తున్నది, యేసు అనగా ఎవరనగా పాపుల రక్షకుడు, నిన్ను సృష్టించిన సృష్టికర్తైన దేవుడు, నిన్ను బ్రతికిస్తున్న దేవుడు, ఈ లోకం ఇచ్చిన తర్వాత నీకు నిత్యరాజ్యం అనగా పరలోక రాజ్యం అనుగ్రహించే దేవుడు ఈ లోకాన్ని దిగి వచ్చినాడు. 33 సంవత్సరం ఈ లోకములకు సాధారణ మానవులుగా జీవించినాడు. ఎన్నెన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు, సూచక క్రియలు చేస్తూ వచ్చినాడు. చనిపోయిన వారిని సైతం బ్రతికిస్తూ వచ్చినాడు. మూగవారికి మాటలు ఇచ్చినాడు, పక్షగల వారిని బాగు చేసినాడు, గుడ్డి వారికి చూపించినాడు. అంత మాత్రమే కాదు, నీ కొరకు మరణిస్తూ వచ్చినాడు. ఇది నిజమండి. మనుషుల కొరకు దేవుడు మానవ రూపం ధరించి ఈ లోకం దిగి వచ్చి నీ కొరకు మరణించినాడు. ఇది నిజము. ఇవి నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యము. ఎందుకనగా సత్య గ్రంథము సెలవిస్తున్నది, మనుషులందరి కొరకు మరణించినాడు.
చేయబడినాడు, తిరిగి పరలోకమునకు హారణమైనాడు. అయ్యలా రమలారా, పరలోక రాజ్యం సమీపించుచున్నది. మారు మనసు లేకుండా నువ్వు దేవుని రాజ్యం వెళ్ళలేవు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ కొరకు దేవుడు అంతా చేసి పెట్టి సిద్ధపడుతూ వచ్చినాడు. యేసు ప్రభువా, నేను పాపిని, యేసు ప్రభువా, పాప లోకంలో ఉన్నాను, పాపం నాలో ఉన్నది, చెడు నాలో ఉన్నది, మోసం నాలో ఉన్నది, నాలో మంచిది లేదు ప్రభువా అని ఈ చిన్న ప్రార్థన నువ్వు చేసినట్లయితే ఆ దేవుడిని పాపాలు క్షమించేవాడు ఉంటున్నాడు. నీకు శాంతి, సమాధానము, నెమ్మది ఆ దేవుడు నీకు అనుగ్రహించేవాడు ఉంటున్నాడు. ఈ లోకం ఇచ్చిన మోక్ష మార్గము, పరలోక రాజ్యము దేవుడు నీకు ఉచితంగా అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. అయిలా రమ్మలారా, ఇదే మీకు అనుకున్న సమయము. రేపేం సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు. ఈ లోకులు మరణించక ముందే ఆ దేవుని విశ్వసించాలని ఈ యొక్క సువార్త మీకు తెలియజేస్తుంటున్నాం. రెండు దారులు, ఒకటి పరలోకమా, ఒకటి నరకమా, దేవుడిని ఎదుట పెడుతున్నాడు. తీర్మానం నీదే. ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వాడును రక్షణ, పాపక్షమాపణ, పరలోక రాజ్యము పొందేదరు. మీ కొరకు ప్రార్థన చేస్తామండి. గొప్ప తండ్రి, దయామయుడు, మీ మంచితనం, మీ నమ్మకత్వాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఏ రీతిగా సిలువ వేసినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని పురవీధుల్లో ఊరేగించి ఘనత అనుగ్రహించినందుకే వందనాలు. వినవారుల లోతైన కార్యం జరిగించండి. యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, పాప క్షమాపణిచ్చే దేవుడు, పరలోకానికి మార్గమైనటువంటి దేవుడు అని వారు గుర్తెరుడు సహాయపడుతున్నారు. చేసిన పరిచయం మీరు ఫలింపజేస్తున్నారు. వందనాలు చెల్లిస్తూ పాడిన పాటలు ఆశీర్వాదకరంగా ఉంచుతారమ్మని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించేడు నామ తండ్రి, ఆమేన్.